ఇవాళ కేసీఆర్ పుట్టినరోజు అట కదా, రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని క్యాడర్కు పిలుపు, భవన్లో ఏర్పాట్లను పరిశీలించిన తలసాని. జన్మదిన శుభాకాంక్షలు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి. 71వ జన్మదినం అట. నమస్తే తెలంగాణలో బాగా రాసి ఉండాలని. అయ్యో కేకులు కట్ చేసుకుంటారుగా తెలంగాణ. నిన్న ఇవాళ బర్త్డే అంటే నిన్ననే కట్ చేసిరా. తెలంగాణ సాధకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్డే వేడుకలు ప్రారంభమయ్యాయి. 71వ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు అభిమానులు, తెలంగాణవాదులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిరట. ఆదివారం రాత్రి తెలంగాణ భవన్లో కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారట. వెరీ గుడ్. ఇప్పుడు ఈ పుట్టినరోజు అయినా 71వ పుట్టినరోజు నాడైనా దయచేసి ముఖ్యమంత్రి గారు దాన్ని ఏమంటారు, ఒక ఆలోచనకు రండి. మీరు ఒక ఆలోచనకు వచ్చి రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలి. సరే 14 నెలల పాటు నేను బయటికి వెళ్ళలే, ముఖ్యమంత్రి కూడా బయటికి వెళ్ళలేదు అనుకో, అపోజిషన్ లీడర్గా ఉన్న నేను, 38 మంది ఎమ్మెల్యేలకు నేను ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని, జనం ట్యాక్సులు కడితే ఆ డబ్బులు నేను తీసుకుంటున్నా జీతం కింద, నా సెక్యూరిటీకి డబ్బులు జనమే ఇస్తున్నారు, నన్ను కాపాడేది జనమే అని అనుకొని, నేను తినే తిండి కూడా జనం ఇస్తున్నదే అని అనుకొని దయచేసి రాబోయే అసెంబ్లీ సమావేశాలకు రండి, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపైన కొట్లాడండి. అర్థమైందా? మళ్ళీ మీటింగ్ పెట్టి మళ్ళీ ఇంట్లో వండుకొని మళ్ళీ ఇంకొక మీటింగ్ పెట్టి, మీటింగ్ల కోసం కాదండి మీరు మిమ్మల్ని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మిమ్మల్ని ఎన్నుకున్నది. ఇగో అధినేత కోసం ఆకుపచ్చని సంకల్పం అట. కేసీఆర్ జన్మదినం సందర్భంగా నిర్వహిస్తున్న వృక్షార్చనలో భాగంగా ఆదివారం హైదరాబాద్ వెంగళరావు పార్కులో మొక్కలు నాటిన 40 మంది కార్పొరేషన్ మాజీ చైర్మన్లు. ఈ కార్యక్రమాన్ని మాజీ ఎంపీ, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు సంతోష్ కుమార్ ప్రారంభించండి. ఇప్పుడు సంతోష్ కుమార్ ఇంట్లా, కేటీఆర్ ఇంట్లా, హరీష్ రావు ఇంట్లా, కవిత ఇంట్లా, కేసీఆర్ నివాసం ఉంటున్న ఇంటి చుట్టూ ఈ వృక్షార్చనలో భాగంగా కోనోకార్పస్ అనే మొక్కల్ని నాటాలి. ఎందుకంటే రాష్ట్రం అంతా అవే నాటిండు. కోనోకార్పస్ అనే మొక్క మీద చాలా సైంటిఫిక్గా ఇంకా అది ప్రూవ్ కావాల్సి ఉన్నదో మరి ఏమో, మీరు గూగుల్లో కొట్టి చూసినా తెలుస్తుంది. ఈ మొక్క వల్ల పొల్యూషన్, అంటే ఆ మొక్క మీద ఒక పిట్ట కూడా దాని మీద వాలదట. ఎండాకాలం కూడా చాలా అందంగా ఇట్లా శంకు ఆకారంలో కనిపిస్తుంది. మీరు హైవేల వెంట రోడ్డుకు మధ్యలో నాటిన అన్ని చెట్లు ఇవే. చాలామంది లీడర్లు ఇప్పటికే ఆయా ఇండ్లలో అట్లాంటి చెట్లు ఉంటే కొట్టేసుకున్నారు. అందుకే నేనేమంటున్నా అంటే, ఈ వృక్షార్చనలో భాగంగా ఈ 4-5 ఈ కేసీఆర్ ఫ్యామిలీ ఇళ్ళలో మొత్తం అవే నాటాలి. మొత్తం ఏడ చూడు అదే చెట్టు కనబడాలి. మరి మాకెందుకు ఆ విషపూరితమైన చెట్లని మా ఇళ్ళల్లో లేకపోతే మా గల్లీలలో మా రోడ్ల మీద నాటిరు? ఇగో ఇదే దొంగ ఈడే. ఈ హరితహారం పేరుతో ఉపాధి హామీ కూలీ డబ్బులు మొత్తాన్ని డైవర్ట్ చేశారు. ఇది దగ్గర 6,000 కోట్ల స్కామ్. ఇది 6,000 crore స్కామ్. ఇది